నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు నేను ఒక గొప్ప విషయము మీరు ఇంట్లో చేసుకునేటువంటి ఒక విషయం చెప్పబోతున్నా. ఈ విషయం ఏంటని పూర్తిగా చూడండి, అప్పటిదాకా మీకు అర్థం కాదు. మీకు కావాల్సింది మూడు వస్తువులు. ఒకటి గాజుతో చేసిన ఒక బౌల్, లేకపోతే పింగాణితో చేసిన ఒక బౌల్, సరేనా? ఆ తర్వాత కావాల్సింది మీకు 25 నిమ్మకాయలు, 25 నిమ్మకాయలు కావాలా. ఆ తర్వాత ఒక 2 కిలోలు ఉప్పు కావాలా. ఉప్పు ఏదైనా సరే 2 కిలోలు ఉప్పు కావాలా. 2 ఇంకా 3 కిలోలు ఉప్పు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఇది ఎందుకు చేస్తున్నాం అనేసి మీకు ఆఖరిలో చెప్తాం, సరేనా? ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకొని ఆ తర్వాత బౌల్లోకి కాస్త ఉప్పు వేసుకోవాలా. ఆ తర్వాత నిమ్మకాయని తీసుకోవాలా. ఒక 5 నిమ్మకాయలు ఒక బౌల్లో పడతాయి. అటువంటి బౌల్, పెద్ద బౌల్ తీసుకోండి. ఆ తర్వాత ఈ బౌల్లో ముందుగా ఈ నిమ్మకాయని చూడండి, ఇలా కోసుకోవాలి. ఇలా నిమ్మకాయ కింద కోసుకొని ఆ తర్వాత పైన 8 భాగాలుగా కోయాలన్నమాట నిమ్మకాయలు. 1 2 3 4 భాగాలు కోసుకోవాలా. కాకపోతే విడిపోకూడదు, ముక్కలుగా విడిపోకూడదు, అలా కోసుకోవాలా. సో 4 కోతలు వేస్తే మీకు 8 భాగాలుగా అవుతుంది. ఇలా మనం ఏం చేయాలంటే 4 నిమ్మకాయలు కిందికి పెట్టుకోవాలి. ఇలా 4 నిమ్మకాయలు కిందికి పెట్టుకొని ఆ తర్వాత 1 నిమ్మకాయ దాని మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి దాన్ని కవర్ చేయాలి. ఇలా ఎన్ని చేయాలా అంటే 5 చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే 2 చేసిన, ఇది 3వది చేసిన. ఇది చేసిన తర్వాత మీరు హిందువులు అయితే కాస్త పసుపు కుంకుమ వాడుకునేదైతే ఇంకా చాలా ఒక పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఈ ఒక క్రియ చేసేటప్పుడు, ఈ నిమ్మకాయలు పోసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ మనము మనసులో ఒక మంత్రం జపం చేసుకుంటే అయితే చాలా మంచిది. ఈ మంత్రం వచ్చి దిష్టి మంత్రము అని చెప్పచ్చు. ఈ ఒక దిష్టి మంత్రము ఇలా ఉంది. ఓం నమో భగవతే నిమ్మాయి నూనెలకు వచ్చేటప్పుడు దిష్టి పుష్టి ఉరమంట ఉరవలే పరమంట పరవలే మాకు చెప్పిన గురువు పాత్మన తట్ని కట్టవలే ఇలుకు సొలుకు నొప్పి తీపి తట్న దిగవలే ఇంటికి దిగితే దిగినట్టు. లేకపోతే ఈ మంత్రం కాకుండా ఇంకో మంత్రం తప్పిస్తున్నావు. సూర్యచంద్రులు సాక్షి కట్టు, ఆకాశవేణి సాక్షి కట్టు, భూదేవి సాక్షి కట్టు, సకల దోషములు కట్టు 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 హోంపుట స్వాహ. ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకొని ఈ ఒక బౌల్స్ని తీసుకోపోయి కింద నేల మీద మీ ఇంటి 4 కార్నర్స్లో కూడా పెట్టాలి. అది కార్నర్లో ఏమైనా ఉండొచ్చు, వాష్రూమ్ ఉండొచ్చు, కిచెన్ ఉండొచ్చు, హాల్ ఉండొచ్చు, బెడ్రూమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ ఇంటి కంప్లీట్ ఒక కార్నర్, ఈ కార్నర్ ఎలా ఉంది అలా కార్నర్స్కి 4 కార్నర్స్కి 4 పెట్టాలా. ఈ ఇంటి సెంటర్లో అది పూజా గది అయి ఉండొచ్చు, వేరే స్టోర్ రూమ్ అయి ఉండొచ్చు, ఎక్కడ సెంటర్ వస్తుందో కరెక్ట్గా మెజర్మెంట్ చూసి ఆ సెంటర్లో కూడా పెడితే ఈ 4 కార్నర్స్లో ఉండేది 4 వైపులను ఇంకా వచ్చేటువంటిది, ఈ సెంటర్లో ఉండేది ఇంటి లోపల ఉండేటువంటిది నెగటివ్ ఎనర్జీని తీసేసి అబ్జర్వ్ చేసుకొని మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఇలా ప్రతి అమావాస్య తర్వాత, పౌర్ణమి తర్వాత చేసుకున్నట్టయితే మీకు ఇంట్లో చాలా వరకు శాంతి లభిస్తుంది, డబ్బులు మిగులుతాయి, వేస్ట్ ఖర్చులు అవ్వవు, చిన్న దెబ్బలు తగిలేది, అప్పుడప్పుడు పిల్లలకి ఒళ్ళు బాగలేకుండా అయ్యేది, ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు బాగలేకుండా అయ్యేది, ఇటువంటివి కాకుండా చాలా వరకు మీకు పాజిటివ్గా మీ ఇంటిని ఉంచుకోవచ్చు. ఇందులో మనము నిమ్మకాయ, సిట్రిక్ యాసిడ్, ఈ యొక్క ఉప్పు, ఇవి 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఒక పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ అంతా సక్ చేసుకుంటుంది అనమాట. ఉప్పు న్యూట్రలైజ్ చేస్తుంది, నిమ్మకాయ క్లీనప్ చేసేస్తుంది. యాసిడ్ కదా, సిట్రిక్ యాసిడ్ కదా, క్లీనింగ్. ఇది న్యూట్రల్ కాబట్టి మీకు చాలా వరకు ఇది మంచి ఇది ఇస్తుంది, ఫలితాంశం ఇస్తుంది. అలాగే ఈ పసుపు కుంకుమ వేసి దానివల్ల మీకు యాంటీబయాటిక్గా దీని లోపల ఇంకా వచ్చేటువంటి ఏమి స్మెల్ ఉంటుంది, లేకుంటే ఒక ఫాగ్ లాంటిది చిన్నగా వస్తూ ఉంటుంది. 15 రోజులు కూడా ఇవి 2 కలిసినప్పుడు, అప్పుడు ఈ పసుపు కుంకుమతో పాటు వచ్చినప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, పాజిటివిటీ, పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఇంట్లో చేసుకున్నట్టయితే చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి, తర్వాత కమెంట్ చేసి చెప్పండి ఏమనిపించిందని. నా ఛానల్ని లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకునేది మర్చిపోద్దండి. కమెంట్ చేయండి మీకేమనిపించదని, పెట్టి చూసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కమెంట్ చేయండి, సరేనా? నమస్కారం.